జేసీ టెస్టింగ్కి పంపించారా? మనం ఆన్ టైంకే ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తాం చేసి. ఈసారైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయరా? జేసీ నేను ఇంకా వెళ్తాను. మళ్ళీ ఏమైంది? ఎల్నే మళ్ళీ పేరెంట్స్ని తీసుకొస్తుంది. నేను కావాలని తీసుకురాలేదు ప్రసాద్. నాకెందుకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు? వెళ్ళాలనుకుంటున్నావు కదా, వెళ్ళిపో. అరే నువ్వు ఆగరా. విరాజిత, అవసరమైతే ప్లేస్ మారుస్తాను. జాబ్ మానేయడం సొల్యూషన్ కాదు కదా. నాకు ఇంకెక్కడ జాబ్ దొరకదా జేసీ? జేసి వెళ్ళాలనుకునే వాళ్ళని వెళ్ళనివ్వకపోతే ఉన్నా వెళ్తిగానే ఉంటుంది. జోడించి కూడా వేస్తాను. కొందరున్నా జాగా బొక్క నీలాగా. సర్లే, ఈ బొంగులో డిస్కషన్ నాకెందుకు, మీరు మాట్లాడుకోండి. రెడ్డి గారు బయలుదేరుతానండి. విరాజిత నువ్వు వెళ్ళిపోతాయి. నువ్వు కూడా వెళ్ళిపోతే బాగుంటాయి. రెడ్డి గారు, ఒక మనిషిని వదులుకోవడం గొప్ప కాదండి. ముండా కరెక్ట్ చెప్పింది విరాజిత. సరే, ఈసారి నుంచి నా లైఫ్లో ఏ అమ్మాయి వచ్చినా వదులుకోను, అడ్జస్ట్ అయిపోతాను. మరి నేను తప్పు, నేను నాది అన్న అహంకారం ఉండకూడదు. విరాజిత, మా ముండిని ఎంజీబీఎస్ బస్ స్టాప్ దగ్గర దింపేసి ఏదో బస్సు ఎక్కేస్తుంది. ఇన్సల్ట్ పడి ఉండాల్సిన అవసరం నాకు లేదు. పదా విరాజిత, వెళ్ళిపోదాం. గుడ్ బై. బాయ్ బాయ్. ముండి, చెప్పు ముండా. నీకేదైనా అవసరమైతే నాకు ఎప్పుడు కాల్ చేయకు. నేను చచ్చిపోయినా నీకు కాల్ చేయను. ఐ మిస్ యూ ముండి. ఛీ, పోరా. అమ్మయ్యా, ఏలినాడు సేను వదిలిపోయింది. వాళ్ళని చూస్తుంటే పాపం అనిపిస్తుంది సార్. ముందు ఎదుట వాళ్ళని చూసి జాలిపడ్డం మానేయి, సగం దరిద్రాలు తగ్గిపోతాయి. మానవత్వం ఉండాలి కదా సార్. నువ్వు మానవత్వం గురించి మాట్లాడే లోపు వాళ్ళు సమానత్వం గురించి మాట్లాడి ఆడపిల్లకి సొంత ఇల్లు లేదు తెలుసా అని సోది మొదలెడతారు. థ్యాంక్స్ పూజ. వాళ్ళని నన్ను తిరిగించాలనుకున్నా నువ్వు వాటిని నమ్మలేదు. ఈ రోజుల్లో ఎవరు తిన్నకున్నారు ప్రసాద్, కానీ రిలేషన్షిప్లో ఇలాంటి వేషాలు వేస్తే మాత్రం చంపేయాలి. అది కత్తి, దమ్మూరు కత్తి. ఏంటి? ఏం లేదు, నీలాంటి కత్తి లాంటి అమ్మాయి నాకు సెట్ అవుద్దు అనుకోలేదు. సో ఏమంటుంది మీ విరాజిత? మీరిద్దరూ విడిపోయారుగా, తన గురించి నీకెందుకు? అలాంటి వేస్ట్ ఫిలోస్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వాడే నన్ను వదిలేసినా సరే, నేను వాడిని వదిలేసానని అందరికీ చెప్పి బ్లేమ్ చేస్తున్నాడు. అంత ఖాళీగా ఉన్నాడా? ఈ మధ్య వేరే అమ్మాయితో క్లోజ్ గా కూడా ఉంటున్నాడు. అలా ఎలా కుదురుతుందే? నిన్ను వదిలేసినా సరే వేరే అమ్మాయితో తిరగకూడదు. మన ఈగో హర్ట్ అవుతుంది. నేను అదే చెప్పానమ్మా, కానీ వాడు వినట్లేదు. వినేలా చెప్పాలి. ఇప్పుడు వద్దులేమ్మా, వదిలే. నువ్వు బాధపడినా చూడగలను గాని అంత భయంకరమైన మేకప్తో చూడలేనే. అనండి, అందరూ నన్నే అనండి, నేను ఎవరికి అక్కర్లేదు. ఇంత సంపాదిస్తుంటే ఎందుకు అక్కర్లేదు? మాకు కావాలి. అమ్మా, నేను డాడీకి చెప్తా. ఆయన మేడ మీద వడియాలు ఆరబెడుతున్నారు, డిస్టర్బ్ చేయకు. ఇంతకీ ఆడెక్కడున్నాడు? నాన్న కాదా అది ఉన్నా. హాయ్ ఆంటీ. టీ తీసుకురా. రే ఆగరా, నేను బాస్ని కదా, అవి టీ తీసుకురమ్మంటదేంటి? మీరు ఇలాంటి బట్టలు వేసుకొస్తే టీయే తెమ్మంటారు. డ్రెస్ సూట్ అవ్వలేదు, ఓకే. ఆవిడకి నా మొహం తెలుసు కదా. 2 కళ్ళు ముక్కు, ఇక్కడ ఏముంది సార్ కనబడడానికి? మొత్తం చుట్టే ఉంది. కొత్తలో పుల్లన్నావు కదరా. అది కొత్తలో సార్, ఇప్పుడు పులికి ఏజ్ అవుతుంది కదా. రేయ్, నమస్తే అండి, బాగున్నారా? తప్ప. ఒరేయా, మాజీ అల్లుడు అనే గౌరవం కూడా లేదండి మీకు? ఓ మాజీ, బోడి మాజీ. అల్లుడు కదా అని తల మీద పెట్టుకుంటే నా కూతుర్ని రోడ్డు మీద వదిలేసావు. క్యాబ్లో తిరగాల్సిన పిల్ల ఆటోలో ఇంటికొచ్చింది. వెళ్ళినప్పుడు క్యాబ్కి డబ్బులు ఇచ్చా కదా, ఆటోకి ఎందుకు వెళ్ళావు? ఓ 50 రూపాయలు మిగిలిందని కక్కుర్తి పడి ఉంటుందండి. నీ మొహం. ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి కూడా మీ కూతురు లాంటిదే అండి. ఆ? మా అమ్మకు నేను ఒక్కదాన్నే కూతుర్ని. మాకు కూడా పేరెంట్స్ ఉన్నారు. అంటే అంటే నేను ఒక్కనే అనాథనా? మీరు అనాథ కాదు ప్రసాద్ గారు, తోడుగా దేవుడు ఉన్నాడు, అండగా అమృత వైన్స్ ఉంది. ఏమండే? చిచి, ఇలాంటి తాగుబోతే దెవకిచ్చి నా కూతురు గొంతు కోసాను.
పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదంటే లే అయినా నేనెందుకురా ఏడవాలి ఆ? నీ వల్ల కొంచెమైనా ఉపయోగం ఉందా? ప్రాణభిక్ష పెట్టాననే కృతజ్ఞత కూడా లేదండి ఈవిడికి. ఆ? నువ్వు నాకు ప్రాణభిక్ష పెట్టావా? పాపిష్టదవా. పాపిస్తదవా? ఫస్ట్ నాటికి ముహూర్తం పెడుతుంటే అందరూ పోయారు, మా అమ్మతో సహా. ఇంకా మిగిలింది మీరే. ఈసారి మళ్ళీ ముహూర్తం పెట్టుంటే ఈ పాటికి మీరు బాల్టీ తన్నేసేవాళ్ళు. కక్క మొక్కతో మీ పెద్ద కర్మ ఘనంగా జరిగేది. రెడ్డి గారు చూసారా అసలు ఎంతెంత మాటలు మాట్లాడుతున్నాడో? ఏంటండి? మరి లేకపోతే ఏంటండి? గొంతు చించుకొని మరీ చెప్పాను కదే ఇలాంటి యదవని పెళ్లి చేసుకోవద్దని. కట్నం కలిసి వస్తుంది, మనం చెప్పినట్టే కుక్కలా పడుంటాడు అన్నావు. కుక్కలాగా? ఇప్పుడు చూడు మనందరినీ ఉద్ధరించినట్టు బిల్డప్ ఇస్తున్నాడు. అమ్మా నేను ప్రేమించానని కూడా చెప్పాను కదా. ప్రేమించావు, బోడి ప్రేమ. పెద్ద అందగాడిని ప్రేమించింది. ఎవడైనా కరెంట్ షాక్ పెడితే చస్తాడు, మరి ఈడు కరెంట్ షాక్ పెట్టాక పుట్టినోళ్ళ ఉన్నాడు. నువ్వు కూడా ప్రేమించి మోసపోకమ్మా. మోసపోకమ్మా. వచ్చిందండి మోటివేషన్ స్పీకరా. చిచి, చూసావు ఎలా మాట్లాడుతున్నారో? ముందు చెప్పాను కదా తేడా ఫ్యామిలీ అని. ఏదైనా లిమిట్లో ఉండాలి ప్రసాద్, ఎక్కువ లీనియన్స్ ఇవ్వకూడదు. ఆ? విరాజిత, పేరెంట్స్ని ఆఫీస్కి తీసుకొచ్చి గొడవ చేయడం కరెక్ట్ కాదు కదా. నేను చెప్పానండి మా అమ్మకు వద్దని, తను వినిపించుకోలేదు. ఉమ్, జైపూర్లో చోటు మిషన్స్ చాలా తక్కువ దొరుకుతాయండి, మీరు ఒకటి కొనుక్కోండి, సెట్ అయిపోద్ది. కొంటా ఇంకోసారి నా కూతురు నీ మీద కంప్లైంట్ ఇవ్వాలి, తాట తీస్తా. పదవే. జాగ్రత్తని గడపడిపోద్ది. చిచి, ప్రసాద్ గారు, డ్యూటీలో తప్పిన ప్రమాదం అంటే ఇదేనేమో. మరే అసలు మీకు డివోర్స్లు అయ్యాయా? అయింది పూజ. పూజ, విరాజిత ముండి ఏదో కూడబలుక్కునే వచ్చారు, మనకి ప్రశాంతత లేకుండా చేశారు. మరే ప్రసాద్, మీ అత్తగారు నన్ను టీ తెమ్మన్నారు. ఇంత లేట్ అయితే ఎలా చేసి ఆవిడెప్పుడూ వెళ్ళిపోయారు. నేనెందుకు తెస్తాను ప్రసాద్? ఏ పెద్దలంటే ఆ మాత్రం గౌరవం లేదా? పక్కన విరాజ్తో కూడా ఉంది. మా బాస్ అమ్మ అని ఒక మాట కూడా చెప్పలేదు. జేసీ, అడుక్కుంటే వచ్చేది చిల్లర, గెలిస్తే వచ్చేది రెస్పెక్ట్. ముండా ఈ పిలుపు విన్న కొత్తలో చాలా ప్రేమగా ఉండేదండి, కానీ ఇప్పుడేంటంటేనే పచ్చి బూతులా ఉంది. ఇదేంటండి వాయిస్ ఒకరిదే, బాడీ ఇంకొకరిది. ఈడవడో థియేటర్లో చెప్పింది కదండి ఇంకోని చూసుకుంటా అని. వాడే వీడు. సేమ్ హెయిర్ స్టైల్ అని నేను సెలెక్ట్ చేసుకున్నావా? మరే మల్లెపూలు కొనుక్కుంటే చెరో మోరా పెట్టుకుంటారు. ఎప్పుడైనా 2 జాలు వేసుకున్నావా భయ్యా? అదేం ప్రశ్న అండి? 2 జడలు వేసుకున్నావా, జడగంటలు పెట్టుకుంటావా? ఏ రెబ్బలు కొనిస్తారా? ఓకే సారీ, ఐఎమ్ రెడ్డి గారు. వదలరా వడలు మరి. ఆయాం ప్రసాద్ బెహారా. ఓయ్, పెను ప్రమాదం. చెరుకు మిషన్లో చేయట్నట్టే. ఎంతమంది పరోటాలు పిసుకుపడవా భయ్యా? ఏ కోనే మాలూమ్? కౌనే మూలం అంటే మాకేం తెలుస్తుంది? ఏమండే? అంతే అంతే అంతేగా. కల్పన గుర్తుందా? గుర్తుండి పోవడానికి తన జ్ఞాపకం కాదు, నా జీవితం. కల్పన జోలికి రావద్దు. అసలు కల్పన గురించి మాట్లాడడానికి నువ్వెవడవరా? ఏ కోనే మాలూమ్? నువ్వు చెప్పరా. మళ్ళీ చెప్తున్నా, కల్పన జోలికి రావద్దు. ఏ కోనే మాలూమ్? నీకో దన్నం, నీ ఎలివేషన్కో దన్నం. ఈ మహానుభావుడు ఎవరు? ఈ యుగ పురుషుడు ఎవరు? ఈ ఉత్తమ కుమారుడు ఎవరు? చెప్పు తగలడు. ఏ కల్పన కా మొగుడు హే. మొగుడంటండి. రెడ్డి గారు, మీ ఫ్యామిలీ విషయాలు నాకు ఎందుకు సార్? ప్రసాద్ గారు, ఏయ్, మీ వాడికి చెప్పు, ఇంకొకసారి కల్పన జోలికి వచ్చినా, నా 3 పిల్లల జోలికి వచ్చినా చంపేస్తా. 3 పిల్లల విషయం కల్పన చెప్పలేదండి. తర్వాత మెల్లగా చెప్దాం అనుకుందేమోనండి. సారీ అండి, పిల్లల విషయం మాకు తెలియదు. ఇంకెప్పుడు ఈ తప్పు జరగదు. ఇంకోసారి మా ఏరియాలో నిన్ను చూసానో హాయ్ చెప్తాడు. చంపేస్తా. కల్పన, ఒక కల్పన సార్. ఎలాంగ్ విత్ 3 పిల్లలు. అయినా పిల్లలుంటే ఏమైందండి ఇప్పుడు? ఒక్కరంటే దేవుడిచ్చిన ప్రసాదం అనుకోవచ్చండి, మరీ 3 అంటే. రెడ్డి గారు, గుడికి వెళ్తే అటుకుల ప్రసాదం తింటాం, అరటిపండు ప్రసాదం తింటాం, పులిహార ప్రసాదం కూడా తింటాం. నాకంత పెద్ద మనసు లేదండి. అయినా ఇదంతా దీని వల్లే వచ్చింది. మీ క్యా కరీ? కర్రే, ఆ కర్రని తీసుకొచ్చి నా మీద చూసుకోలేపావు.
ఇంకెప్పుడు నేను నీతో మాట్లాడను. కథగా కల్పనగా దొరికెను నాకొక యువరాణి. ఎలాంగ్ విత్ ముగ్గురు పిల్లలు. రెడ్డి గారు, నాకు తెలుసు, ఏం తెలుసు? ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది కాబట్టి నాకు టాటా కారు కొనిస్తానంటారు, అంతేగా? అంత లేదు. ప్రసాద్ విరాజ్తో మాట్లాడడానికి వెళ్ళాడు. మీరు కూడా వెళ్ళి శృతితో మాట్లాడొచ్చు కదా. ఆడికంటే పర్పస్ ఫుల్ఫిల్ అవ్వలేదు కాబట్టి వెళ్ళాడు. మరి మనకో బ్లడీ 548 నైట్స్. అబ్బా 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 ఆగు. మనిషివా పశువా? నువ్వు అన్నిసార్లు కొడుతుంటే తల పక్కెలు అతుక్కోవడానికి నేనే బేతాళుని కాదు. అబ్బా ఆగు. వెళ్తానని చెప్పాను కదా. వెళ్ళి శృతిని తీసుకొస్తేనే మిమ్మల్ని ఆఫీస్లోకి రాణిస్తాను. ఏయ్, పైకి జరుగు. రెడ్డి గారు మంచి సలహా ఇస్తారు. ఎక్కడున్నాయి? రెడ్డి గారు ఏంటి దేవుకుంటున్నారు? కాళ్ళు పట్టేసుకోమందండి. పాదాల చొత్తే గులకరాల్లో కలిసిపోయి కనిపించట్లేదు. మీకు షాకింగ్ న్యూస్ తెలుసా? ఏంటి? ఈ రోజే మేము ఫస్ట్ నైట్ చేసుకోవచ్చని పంతులు గారు ముహూర్తం కూడా పెట్టి కన్ఫర్మ్ చేశారు. కంగ్రాచులేషన్స్ అండి. సలీమని బాదం హల్వా అదిరిపోద్ది. ఓకే, తీసుకెళ్తా. ఈ కక్కుర్తి కేజీ పట్టుకెళ్ళండి, రేపు ఉంటది. అవునా? మల్లెపూలు మర్చిపోకండి. బాబోయ్, నా ఫేవరెట్. అది ఉండే. అమ్మకి యాక్సిడెంట్ అయిందంట. అలాగా అమ్మకి మా అమ్మకి యాక్సిడెంట్ అయిందంట. తూ నీ బతుకుచ్చాడా? ఏం ముదనష్టపు జాతకం రా ఇది. ఈ జన్మలో నీకు శోభనం అవదు. ఏంటి చూస్తున్నావు? ఈడితో ఉంటే ఈడి దరిద్రాలు మనకంటుకుంటాయి. చిచ్చి రేయ్, ఈ జన్మలో నీకు శోభనం అవదు. నాకు డేటింగ్ యాప్లో రైట్ స్వైప్ అవ్వదు. ఇంటికెళ్ళి మనం ముంబై చట్నీ చేసుకుని మెక్కుదాం పదా. నాకు శోభనం కావాలి.